మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో అందరికంటే ముందుంటారు సుధా. 30 ఏళ్ల కింద కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఇప్పటి వరకు 800 సినిమాలకు పైగానే నటించారు. తెలుగు మాత్రమే కాదు, సౌత్ భాషలన్నింటిలోనూ ఈమెకు మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించింది సుధా. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా సీనియర్ నటిగా కూడా క్రేజ్ తెచ్చుకుంది సుధా. ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగానే ఉంది. ఈ మధ్య ఆమె ప్రధాన పాత్రలో మాతృదేవ భవ అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు కూడా చెప్పుకొచ్చింది. ఇన్నేళ్ల కెరియర్లో బాగానే సంపాదించుకున్నాను, అలానే పోగొట్టుకున్నానని సుధా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సంపాదించిన దాంతో స్వీట్ షాప్ పెడితే తన అనుకున్న వాళ్లే మోసం చేశారని, ఢిల్లీలో తన సోదరుడితో కలిసి హోటల్ పెడితే బాగానే నడిచిందని చెప్పుకొచ్చింది. అందుకే మరో హోటల్ పెట్టిందని తెలిపింది సుధా. కానీ హోటల్ నష్టం రావడంతో తీసేశారని చెప్పింది. కొన్ని కుటుంబ సమస్యల వల్ల తాను చెన్నైకి రావాల్సి వచ్చిందని, తమ అబ్బాయి భర్త అమెరికాలో ఉంటున్నారని సుధా పేర్కొంది. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీనటులకు అందరికీ ఏదో ఒక స్టోరీ ఉండనే ఉంటుంది. సినిమాల్లో అందరినీ నవ్వించే నటుల జీవితం గతంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించేందుకు కష్టపడే సినిమాల్లోకి వస్తుంటారు. ఇక్కడ ఎంతో కష్టపడి తమ టాలెంట్తో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. వారి నటనతో ప్రేక్షకుల మనసు దోచుకొని వారి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇలా ఎంతోమంది స్టోరీలు వింటే ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇప్పుడు నటి సుధా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి చెప్పి అందరినీ ఏడిపించింది. నటి సుధా పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఈమెకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో వందల చిత్రాల్లో నటించి తన నటనతో ఆడియన్స్ చేత తప్పట్లు కొట్టించుకుంది. ఇండస్ట్రీలోకి స్టార్ హీరోలకి వదినగా, తల్లిగా, అత్తగా, సహాయ నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండగలమని ఫేమస్ డైరెక్టర్ బాలచంద్ర సూచించడంతో అలా సెటిల్ అయిపోయారు. నటి సుధా తమిళనాడు శ్రీరంగంలో మంచి స్థితిమంతుల కుటుంబంలో పుట్టింది. అక్కడే విద్యాభ్యాసం కూడా చేసింది. అయితే తమిళనాడు అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. అల్లు రామలింగే సలహాతో తెలుగుపై శ్రద్ధ పెట్టి సొంతంగా డబ్బింగ్ చెప్పడంతో మంచి అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుధా పర్సనల్ లైఫ్లో మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఎన్నో అవమానాలను దిగమింగింది. కొన్ని హోటల్స్ బిజినెస్లోకి దిగాక సర్వం కోల్పోయినట్లు ఆమె చెప్పింది. కట్టుకున్న భర్త బిజినెస్లో నష్టాలు రావడంతో ఎక్కడికో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పింది. కన్న కొడుకు ఉన్నా కూడా లేనట్లే. ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడట. ఆ తర్వాత మాటలు కూడా లేవని చెప్పి కన్నీళ్లు పెట్టించింది. అయిన వాళ్ళు లేరని చెప్పి బాధపడింది. ఇక చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న సుధా పెద్దయ్యాక తన తండ్రికి క్యాన్సర్ సోకిందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో 4 అన్నదమ్ములు ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడలేదని, తన తండ్రి కాలం చేసే వరకు తానే చూసుకున్నట్లు చెప్పారు. గోల్డెన్ స్పూన్లో పుట్టి పెరిగిన తాను తండ్రి అనారోగ్యం కారణంగా అన్నీ కోల్పోయి రోడ్డున పరిస్థితి చవిచూసిందట. నాన్న అనారోగ్యానికి గురైన తర్వాత వారి జీవితం దారుణంగా మారిందట. అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. ఒక్కసారిగా మా జీవితాలు చిన్నభిన్నం అయ్యాయని ఆమె అన్నారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నానని, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కూడా సుధా చెప్పారు. దేవుడు మనం ఏం చేయాలో ముందే నిర్ణయిస్తాడని చెప్పుకొచ్చారు. భవిష్యత్తు గురించి కలత చెందడం మానేశానని వివరించారు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళడమే అన్నింటికన్నా ఉత్తమమని ఆమె చెప్తున్నారు. ఉన్న దాంట్లో సంతృప్తి వెతుక్కుంటూ ముందుకు సాగడం తనకు బాగా అలవాటైందని చెప్పుకొచ్చారు సుధా. ఈరోజు నేను మా నాన్న లేక ఒంటరయ్యానని ఏడుస్తున్నాను తప్పితే నా పిల్లల కోసం, నా భర్త కోసం ఏడవడం లేదు. మా అమ్మా నాన్నల కోసం ఏడుస్తున్నా. రేపటి రోజునే నా పరిస్థితి వాళ్ళకి వస్తుంది. అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి. అది చూడటానికి నేను ఉండకపోవచ్చు. అదే లైఫ్ అంటే. అన్నీ పోగొట్టుకున్నా నేను నవ్వుతూ ఉండటానికి కారణం అదే. నా కూతురు పెళ్లి కూడా చేసేసాను. నా మనవరాలతో ఇప్పుడు ఆడుకుంటున్నాను. సుధా అని మా అమ్మ పిలిచినట్టే నా మనవరాలు నన్ను పిలుస్తుంది. అంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి అంటూ సుధా ఎమోషనల్ అయింది. దాదాపు 1000 సినిమాల పైగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించిన సుధా హీరోయిన్గా, అత్తగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయింది. అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను డైమండ్ స్పూన్తో పుట్టాను. పెద్ద ఇల్లు, ఇంటి నిండా పనివాళ్ళు, 3 డ్రైవర్లు, చాలా రాజసంగా బతికాం. మా నాన్నకు 4 కొడుకుల తర్వాత నేను పుట్టాను.
అందుకే నాకు అమృతం అన్న అర్థం వచ్చేలా సుధా అని పేరు పెట్టారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని. ఆస్తి ఐశ్వర్యం అన్నీ చూశాను. కానీ తమ్ముడు పుట్టిన కొంతకాలానికి నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పటి నుంచి ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది. నేను 6వ తరగతి చదివే సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అలా అన్నీ ఉన్న స్టేజ్ నుంచి ఏమీ లేని స్థాయికి వచ్చాము. అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నన్ను కూడా యాక్టింగ్ ఫీల్డ్కు తీసుకొచ్చింది. డబ్బు పేరు రావడంతో చుట్టాలు తిరిగి మా వంక చూడటం మొదలుపెట్టారు. చిన్నతనంలో సుఖ సంతోషాలతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ మధ్య ఢిల్లీలో హోటల్ ప్రారంభించడంతో ఉన్న డబ్బంతా పోయింది. ఒక్క సంతకంతో 100 కోట్లు నష్టపోయాను. ఇంకా కొన్ని అప్పులైతే ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడ్డాను. నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయాడు. నాతో గొడవపడి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మాట్లాడడం లేదు అంటూ సుధా ఎమోషనల్ అయింది. ఇక ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్పై కూడా ఓ ఇంటర్వ్యూలో సుధా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ సెట్లో ఆయన తనని ఘోరంగా అవమానించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళంలో ఓ సినిమా పాటను షూట్ చేస్తున్న సమయంలో సుందరం మాస్టరు నాతో డ్యాన్స్ మూమెంట్ చేయిస్తున్నారు. అయితే అవి నాకు అర్థం కాకపోవడంతో 5కు పైగా టేకులు తీసుకున్నాను. దీంతో ఆయన కోపంతో నాపై అందరి ముందే వచ్చారు. అంతేకాదు నాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. నువ్వు వ్యభిచారానికి కూడా పనికిరావు అంటూ అనకూడని మాట అన్నారు అని చెప్పుకొచ్చింది సుధా. ఇక ఆయన మాటలు భరించలేకపోయానని, ఆ సమయంలో ప్రభు పి వాసు సహా పలువురు పెద్దలు సెట్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో ఏడుస్తూ ఇంటికి వెళ్ళానని, ఈ విషయం తన తల్లికి చెప్పుకొని బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆర్టిస్టు అయినా పెద్ద ఆర్టిస్టునైనా నటీనటులను అలా అనడం తప్పని, ఆయన నాపై వాడకూడని పదాలు వాడారంటూ సుధా వాపోయారు. ఇక ఎప్పటికీ ఆయన సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నాను. అయితే ఓ రోజు ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో తల్లి పాత్ర కోసం సుందరం మాస్టరు తనని కలిశారని, ఆయన చూడగానే సినిమా చేయనని చెప్పానన్నారు. కానీ ఆయన తనను అన్న వ్యాఖ్యలకు పశ్చాత్తాపడ్డారని, అందుకు క్షమాపణలు చెప్పేందుకు వచ్చినట్లు సుందరం మాస్టర్ తనతో అన్నట్లు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పగానే ఆయన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిపింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో 2 పేజీల డైలాగ్ ఫస్ట్ షాట్కి ఓకే చేయడంతో ఆయనే స్వయంగా వచ్చి ప్రశంసించడమే కాకుండా అందరి ముందు అవమానించినందుకు క్షమాపణలు కూడా కోరారని నటి సుధా ఇంటర్వ్యూలో వెల్లడించారు.